యుగాలుగా తరతరాలుగా వివక్షకు వెనుకబాటుతనానికి గురైతా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి? ఎందుకు ఉండాలి ఈ కర్మ? మనలాగా వాళ్ళు పుట్టలేదా? మన సాటి మానవులు గారా? స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు కనుక ఈ ఆలోచన చేసినుంటే ఈరోజు దళిత సమాజం ఇన్ని బాధలు పడేది కాదు. దయచేసి బాగా సీరియస్గా ఆలోచించాలి. బట్టి గాలి గాలి గత్తర కావద్దు. ఎలక్షన్ రాగానే సీటీ కొట్టుడు కూడా బంద్ చేయాలి. నేను మంచి విషయం చెప్తున్నా, మీరు ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి దళితుల విధంగా? ఎందుకోసం ఉండాలి? గిరిజన బిడ్డలున్నారు, ఎన్ని రోజులు కొట్లాడిండ్రు? LHPS ఆధ్వర్యంలో మా తండాలో మా రాజ్యం అని 50 ఏళ్ళు కొట్లాడింది. ఎవరు చేయలే. ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, నాకన్నా దొడ్డోళ్ళు వచ్చిండ్రు, నాకన్నా ఎత్తోళ్ళు వచ్చిండ్రు. ఎవరు చేయలే. ఏం కారణం? వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్నికలు వస్తే గోల్మాల్ చేయాలి, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చెప్పాలి, మందు శీషాలు సప్లై చేయాలి, అంతే కదా. అది కాదు అది ప్రజాస్వామ్యం కాదు. దయచేసి మీరు సీరియస్గా యూత్ ఆలోచన చేయాలి. ఈ దేశం మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి బతుకుదెరువు మీది. కాబట్టి మీరు అల్లా టప్పగా ఆషామాషిగా ఓటేస్తే ఓటు అనేది మన తలరాత నిర్ణయిస్తుంది. ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది అలవోకగా వేసేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకటే ఒక బ్రహ్మాండమైన ఆయుధం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు. దాన్ని దుర్వినియోగం చేయదు దయచేసి. నిలబడ్డ వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ ఎవరు, దాని నాయకులు ఎవరు, వాళ్ళ తత్వం ఏంది, వాళ్ళ ఫిలాసఫీ ఏంది, వాళ్ళు ఏం పని చేస్తారు అనే విషయాలు కూడా దయచేసి గ్రామాలలో పట్టణాలలో చర్చ జరగాలి. నేను ఎందుకు కోరుతున్నా అంటే, కళ్ళ ముందు జరిగిన చరిత్రను కూడా వక్రీకరిస్తారు నాయకులు, అబద్ధాలు చెప్తారు. కళ్ళ ముందు జరిగిన చరిత్ర. మొన్న నేను కోదాడకు వచ్చినప్పుడు నేను చెప్పిన, నాగార్జున సాగర్ పేరు నాగార్జున సాగరే కాదు, అది కట్టవలసిన జాగాలు కట్టలేదు. మొదలు ప్రతిపాదించింది ఇప్పుడున్న నాగార్జున సాగర్ మీదికి 20 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం అనే ఊరి దగ్గర కట్టాలి. దాన్ని టక్కుటమారం చేసి దాన్ని కిందికి తెచ్చి మారిస్తే, ఆనాడు నోరు మూసుకొని కూర్చున్నది ఎవడరా అంటే ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర చెప్తా మీకు నేను. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపాలని ప్రతిపాదన వస్తే ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకించారు, విద్యార్థులు వ్యతిరేకించారు, ఉద్యోగులు వ్యతిరేకించారు. ఆనాడు పోలీస్ ఫైరింగ్ జరిగింది. సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్లో తెలంగాణను ఆంధ్రలో కలపద్దని ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం జరిగితే ఒక్కటే రోజు ఫైరింగ్లో 7 విద్యార్థులు చచ్చిపోయింది. కానీ నోరు మూసుకున్నది ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపిన పాపాత్ములే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఆ తర్వాత ఎన్నో ఘోరాలు జరిగినాయి, చాలా ఘోరాలు జరిగినాయి. మాట్లాడడానికి మస్తుగా మాట్లాడతారు.